చేసినావు. పాపాల భైరవుడు అనే పదం కూడా నీకు చిన్నది. అందుకే పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. చంద్రశేఖరరావు పర్యటనను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయిందన్నట్టుగా చూస్తున్నారు. నీ దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి ఈ ఎన్నికల్లో నీ ఎంపీ అభ్యర్థులు పారిపోతుంటే దాన్ని అధిగమించడానికి నీకు తెలిసిన తక్కుంటమార విద్యలన్నీ ప్రదర్శిస్తున్నావు. ఇవన్నీ కాలం చెల్లిపోయినాయి. చంద్రశేఖర్ అనేవాడు తెలంగాణ రాష్ట్రంలో రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటి వాడు. ఎవడన్నా జేబులో పెట్టుకుంటే జైలుకు పోతాడు. 1000 రూపాయల నోటు. ఇవాళ టీఆర్ఎస్ కూడా గట్లాంటిదే. రద్దయిపోయిన 1000 నోటు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్ ఆ ప్రభుత్వం ఏందో దాని కాలం అయిపోయింది. ఏదేమైనా ఒక్కటి మాత్రం నేను అభినందించదలుచుకున్నా. ప్రతి వారం నువ్వు బయటికి వెళ్ళాలి, ప్రజలలో తిరగాలి, ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత పోషించు. మా ప్రభుత్వం ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని అనుకోదు. ప్రజా సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొస్తే సహేతుకమైన వాటిని మా ప్రభుత్వం బేసిజాలకు పోకుండా పరిష్కరిస్తుంది. మీడియా మిత్రులకు కూడా ఏ విధంగా అయితే 2023 డిసెంబర్ 3 నాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించి డిసెంబర్ 9 నాడు మా గ్యారెంటీలు అమలు చేయడానికి సహకరించినరో అదేవిధంగా ఇండియా కూటమికి కూడా సహకరించండి. జూన్ 4 తారీఖు నాడు ఫలితాలు, జూన్ 9 తారీఖు నాడు ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి మీరందరూ రావాలి. ఎర్రకోట మీద ఇండియా కూటమి 3 రంగుల జెండాను ఎగరేస్తాము. జూన్ 9 నాడు మీరందరూ కూడా ఢిల్లీకి రావాలి. మీరు లైవ్లో మన తెలంగాణ ప్రజలకు తెలుగులో మంచిగా చెప్పాలి. ఇప్పుడు జూన్ 4 తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉంది. పరిపాలననే ఎన్నికల అధికారుల చేతుల్లో ఉంది. మెయిన్ సెక్రటేరియట్ పోవాలన్నా అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు కొత్త అనుమతులు ఇవ్వడానికి ఏదైనా ఉందా? ఎన్నికలైన ఎమ్మెల్సీ ఎన్నికల మహబూబ్నగర్లోనే ఓట్ల లెక్కింపును కూడా జూన్ 2కు వాయిదా వేసి ఇవాళ ఓట్ల లెక్కింపు ఉండే. ఇప్పుడు పూర్తిగా పరిపాలన కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతిలో అధికారం లేదు. వాళ్ళతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు న్యాయం చేయండి అని కోరుతున్నాం. మేము కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ వండుకోలే. రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే వండుకుంటుండు. ప్రతిపక్షంలో ఎక్కడ వండుకుంటూ ఇప్పుడు అక్కడనే వండుకుంటుండు. నేను ఫామ్ హౌజ్లలో కానీ సినిమా వాళ్ళ గెస్ట్ హౌజ్లలో అయితే అసలు వండుకుంటలేని కేసీఆర్ గారికి చెప్పురి. రెండవది మనిషి ఆయన కాళేశ్వరంలో 1, 2 ఊళ్ళేండు మేడిగడ్డ అక్కడ పిల్లర్స్ మనిషికి వెన్నెముక ఎట్లాంటిదో అట్లాంటిది. మనిషికి వెన్నెముక ఇరిగింది అనుకో దేనికి వణికిరాడు. ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నట్టు అనిపిస్తుంది. మంచం మీద వండి ఉంటాడు. ఇవాళ మేడిగడ్డ కూలిపోవడం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నుపూస లాంటిది. వెన్నుపూసనే ఇరిగిపోయింది. దాన్ని ఎట్లా మరమ్మత్తు చేయాలని నిపుణులతో చర్చిస్తున్నాము. నీలాక దివాలా సంసారము దివాలా తీసిన విధానాలతో ముందుకు వెళ్ళదలుచుకోలేదు. అన్నిటికంటే కింద ఉన్నది ఆయన తెలివి. ఎంత తెలివి అంటే మేడిగడ్డ నుంచి అన్నారంలో పోయామంట. ఆల్రెడీ అన్నారంలో బొక్కబడి నీళ్ళు బయటకు పోతున్నాయి. ఇండ్ల నుంచి ఎత్తి అండ్లకు పోసి అండ్ల నుంచి అయితే అండ పైదానికి పోయడానికి అన్ని బాగిలే ఉన్నాయి కదా. కేసీఆర్ మాటలు తిక్కలోటి తిరణాలకు పోతున్నట్టే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట. నేను అనేది అదే అంటున్నా. బుర్ర లేకుండా వితండవాదం చేస్తున్నాడు. హైదరాబాద్ నగరానికి తాగడానికే నీళ్లు లేవు, మీరు బోర్లు ట్యాంకర్లు అంటుండు. అసలు బుర్ర ఉందా కేసీఆర్కు? మిషన్ భగీరథ ద్వారా కృష్ణానది జలాలను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం. భూమిలో ఉన్న నీటి టేబుల్స్ పడిపోవడం వల్ల బోర్లు ఎండిపోయినాయి. అంతకుముందు నువ్వు కూడా మధ్యతరగతి మనం నల్లా నుంచి వచ్చే నీళ్లు వంటలకు కానీ మన ఇంట్లో తాగడానికి వాడుకునేది. మన ఇంటి అవసరాలు అంట్లు తోముకోవడానికి, స్నానానికి, ఇతర అవసరాలకు మన ఇంట్లో ఉండే బోర్ నీళ్లు వాడుకునేది. ఇప్పుడు బోర్ ఎండిపోయింది కాబట్టి
ఈ నీళ్లతో పాటు అదనంగా బోరుతో వాడుకునే నీళ్లను ట్యాంకర్లలో కొనుక్కుంటున్నాము. ఇవాళ మేము దాదాపుగా 1000 ట్యాంకర్లతోని ట్యాంకర్ బుక్ చేసిన 12 గంటల లోపలనే ప్రతి వాళ్ళకి నీళ్ళు అందిస్తున్నాము. అభినందించాల్సింది పోయింది, ట్యాంకర్లు వచ్చినాయి అంటున్నాడు. గ్రౌండ్ వాటర్ ఎప్పుడు వాడిపోయింది? వర్షాకాలంలో వర్షాలు రాకపోవడం వల్ల ఇప్పుడు గ్రౌండ్ వాటర్ వాడిపోయింది. నాగార్జున సాగర్లా, శ్రీశైలంలా అన్నిట్లల్లా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి. ఆ డెడ్ స్టోరేజ్ నుంచి మనము ఈరోజు నగరానికి తాగునీటి సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని దగ్గరలలో కొంత కష్టమైన, రైతులకు కొంత నష్టమైన తాగునీరే మొదటి ప్రాధాన్యత. ప్రపంచ నీటి విధానము నీళ్లుంటే మొదట తాగడానికి, తాగు, సాగు, విద్యుత్తు, పరిశ్రమలు 4 ప్రాధాన్యతలు. ఇప్పుడు తక్కువ నీళ్లు ఉన్నాయి కాబట్టి తాగునీటికే వాటిని పొదుపుగా వాడి ఏప్రిల్, మే, జూన్ ఇంకా 90 రోజులు ఉంది ఎండలు. 90 రోజుల కోసము పొదుపుగా చుక్క చుక్క, బొట్టు బొట్టు లెక్క కట్టి ప్రతి పేదవాడికి తాగునీటి సమస్య రాకుండా ఉండ